గోదావరి చూస్తే ఉధృతంగా ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా రాలే. ఇప్పుడు నాకు తెలిసి 11,75,000 క్యూసెక్ వాటర్ వెళ్తా ఉంది ధవళేశ్వరం బరాజ్ దగ్గర. అంటే రెండో ప్రమాద హెచ్చరిక అంటే 13 లక్షలు దాటాలి. సో ఆ పరిస్థితుల్లో ఇవాళ చూస్తే రివర్ ఫ్రంట్ దగ్గర చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వము వర్క్స్ చేపట్టారు. అప్పుడు నిధులు తెచ్చింది మా ప్రభుత్వం డబ్బులు అనుకోండి. అయినప్పటికీ కూడా వీళ్ళు డిజైన్స్ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసి ఇవాళ వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ చూస్తే మొత్తము ఇసుక బస్తాలన్నీ తీసుకుని వచ్చి అక్కడ ఎక్కడైతే తొలిచేస్తుందని భయంతో ఇసుక బస్తాలు మొత్తం అంతా కూడా ఒక వరుస కింద ఒక గోడలా కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ అసలు దాని స్ట్రెంత్ ఏంటి? ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక రాలేదు. మూడో ప్రమాద హెచ్చరిక అంటే 18 లక్షలు 15 లక్షలు దాటుతుంది. 15 లక్షల క్యూసెక్ వాటర్ గనక ఫ్లో అవుతే ఇప్పుడు ఉన్న దానికి సుమారుగా ఇంకొక 1.5 2 మీటర్లు ఎత్తు వాటర్ గనక వస్తే ఇవాళ వీళ్ళు రివర్ ఫ్రంట్ ఏ ప్రాతిపదికన కడుతున్నారు? సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏం తీసుకున్నారు? మీరు ఆ ఇసుక బస్తాలు వేయాల్సిన కర్మ ఎందుకు వస్తా ఉందని అడుగుతా ఉన్నా. అంటే ఫ్లడ్స్ గనక హెవీ ఫ్లడ్స్ వస్తే మొత్తం గోదావరి గట్ట అంతా పడిపోయే ప్రమాద పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి ఇది ఒప్పుకోము. మీరు కమిషనర్ గారు ఇమీడియట్ గా అక్కడికి వచ్చి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కూర్చుని మీరు అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ మాత్రం తీసుకున్నారు? మీరు శాండ్ బస్తాలు వేయడం వలన అది తాత్కాలికం మాత్రమే. రేపన్న రోజున థర్డ్ వార్నింగ్ కనుక వస్తే మొత్తం గోదావరి కట్టు కూలిపోయే పరిస్థితి ఉంది. మీరు ఎందుకు చేస్తారంటే ఇరిగేషన్ కి సంబంధించి అక్కడ సేఫ్టీ వాల్ ని రిమూవ్ చేశారు. ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించి ఎవరో కూడా అవి ముట్టుకోరు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగితే సుమారుగా 6-7 సంవత్సరాల పైనే కదా ఇరిగేషన్ అక్కడ ఉన్న ఈయన ఎస్సీ సుమారుగా 6-7 సంవత్సరాలు హైకోర్టు చుట్టూరు తిరిగారు. అసలు నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఇరిగేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కి సంబంధించి వాల్స్ ముట్టుకోకూడదు. మీరు అవన్నీ కూడా తొలగించి మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చేస్తా ఉన్నారు. మీరు ఫస్ట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే ముందు ఫస్ట్ సేఫ్టీ నార్మ్స్ ప్రోటోకాల్స్ దాని వాల్ నిర్మాణం చేసిన తర్వాత ఏదైనా చేయాలి. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ కనుక థర్డ్ వార్నింగ్ వస్తే గోదావరి గట్టు ప్రమాదం అంచుల్లోకి వెళ్ళిందనే అంశాన్ని గుర్తు చేసుకుని ఇమీడియట్ గా దానికి చేయాల్సిన కార్యక్రమము ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం.